హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచినటువంటి మూడో వ్యక్తిని పరిచయం చేస్తున్నానండి. బైబిల్లో మనం చూసుకున్నట్టయితే యోబు అను ఒక మనుషుడు ఉన్నాడండి. ప్రభువు దృష్టికి అతడు నీతిమంతుడై ఎంతగానో ప్రభు యందు ఆనందించి ఆయన యందు నమ్మకంగా జీవించి ఆయన యొక్క ఆజ్ఞలకు ఆయన యొక్క కట్టడలకు విధేయుడై జీవించినందువల్ల దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించి ఎంతగానో ఆస్తికి కర్తలుగా చేసి తన సంతానాన్ని ఆశీర్వదించి ఎంతో భోగభాగ్యాలను ఇచ్చి ప్రభువారు అతన్ని ఆశీర్వదించారండి. ఒకనాడు సాతాను యోబుకు మీరు ఒక కంచెను వేసి ఉన్నారు కాబట్టి మీ యందు నీతిమంతుడిగా జీవిస్తున్నాడు, ఒక్కసారి ఆ కంచెను తీయడానికి నాకు అవకాశం ఇవ్వండి, అప్పుడు మీ యందు నీతిమంతుడిగా వ్యవహరిస్తాడా లేదా అని పరీక్షిద్దామని వెళ్ళి ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చినప్పుడు యోబు ప్రాణం తప్ప సమస్తం మీద సాతానికి అప్పుడు ప్రభువారు పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. ప్రాణం తప్ప సమస్తం మీదను సాతానికి అప్పుడు అధికారం ఇవ్వడం జరిగిందండి. అప్పుడు సాతాను శ్రమ వెనుక శ్రమ, శ్రమ వెనుక శ్రమ, బాధ వెనుక బాధ యోబుని పెట్టడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ యోబు ప్రభువును స్తుతించడం, గణపరచడం మానలేదండి. తన శరీరం మీద భయంకరమైన రోగాన్ని రప్పించాడు. అయినప్పటికీ ప్రభువును స్తుతిస్తూనే ఉన్నాడు. తన సంతానాన్ని నాశనం చేశాడు. అయినప్పటికీ ప్రభువుని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అని ప్రభువును స్తుతిస్తూనే ఉన్నాడు. తన స్నేహితులు వచ్చి, తన భార్య వచ్చి, ఇంకా ఏం చేస్తున్నాడు మీ ప్రభు, ఇంకా ఎంతకాలం అని స్తుతిస్తూ ఉంటావు, సమస్తము కోల్పోతూ ఉన్నావు కదా అని ఎంతగానో వేదన పెట్టినా గానీ నేను తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై వెళ్ళిపోతాను అని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోవును అని అన్నాడే తప్ప ప్రభువుని ఎంత మాత్రమో దూషించలేదు. ఆ విధంగా ఇప్పుడు పెట్టిన పరీక్షలో గొప్పగా విజయం సాధించాడు. కోల్పోయిన దానికంటే 2 రెట్లుగా తిరిగి పొందుకున్నాడండి. తిరిగి సంతానమును, తిరిగి ఆస్తిని, తిరిగి ఐశ్వర్యమును పొందుకొని, ఆశీర్వాదాలు పొందుకొని 140 సంవత్సరాలు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యెహోవా ఆశీర్వదించిన తర్వాత 4 తరముల వరకు ఆయన చూసి మరణించినట్టుగా మనం చూస్తున్నామండి. యోబు యొక్క జీవితాన్ని మనం ఏ విధంగా మనకు ఆపాదించుకోవాలంటే కష్టాలని, సుఖాలని రెండిటిని కూడా మనం సమానంగా స్వీకరించాలని, తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చుతాము, దిగంబరిగా వెళ్ళిపోతామని, యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకొని పోయాను అని ఎంత బాధలో ఉన్నా దేవుడు పెట్టిన పరీక్షలో విజయం సాధించడానికే చూడాలి. దేవుడు పెట్టిన పరీక్షలో ముందుకు కొనసాగాలి, గురువైపుకే పరుగెత్తాలి. అట్టి మాదిరి జీవితాన్ని మనం జీవించలాగున ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.